ఊరు పేరు లేని కంపెనీకి వేల కోట్ల విలువైన భూములిస్తారా అని కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది వైసీపీ. షెల్ కంపెనీలకు విలువైన భూములు కట్టబెడుతున్నారని ఆరోపించింది. ఏపీలో మొదలైన ఈ సరికొత్త భూ వివాదం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తీసుకోబోతుందో అన్న చర్చ మొదలైంది. విశాఖలో బుర్సా భూముల వ్యవహారంపై రాజకీయ రగడ మొదలైంది. ఊరు పేరు లేని కంపెనీకి వేల కోట్ల రూపాయల భూములు కట్టబెట్టి దోచుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. విశాఖలో 3,000 కోట్ల రూపాయల భూమిని ఊరు పేరు లేని కంపెనీకి కట్టబెట్టారని వైసీపీ పీఎస్సీ సమావేశంలో ఆరోపించారు జగన్. లూలు గ్రూప్ కి 2,000 కోట్ల రూపాయల విలువైన భూమిని కట్టబెట్టారన్నారు. ఉర్సా కంపెనీకి కార్యాలయం లేదు, ఉద్యోగి లేడని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. షెల్ కంపెనీలకు భూములు కట్టబెడుతున్నారన్నారు. శేర్లింగపల్లిలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ లో ఈ ఆఫీస్ ద్వారా 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు అంటున్నారు. ఇప్పటి వరకు పని ఈ సంస్థ ఈ ఉర్సా క్లస్టర్స్ అనేటువంటి సంస్థకి ఇప్పటి వరకు ఏదైనా ఎంప్లాయీస్ ఉన్నారా దీని మీద అంటే ఒక్క ఎంప్లాయీ కూడా లేడు. గతంలో వారు ఏదైనా 50 కోట్లు 100 కోట్లు 500 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ చేసినటువంటి అనుభవం ఉందంటే అది లేదు. మరి ఏ ప్రాతిపదికన వీళ్ళకి 56 ఎకరాలు ఒక డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి ముందుకొస్తే ఏ ప్రాతిపదికన ప్రభుత్వం ఇచ్చిందో అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి. మరోవైపు ఇదే అంశంలో తన సోదరుడు టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై సంచలన ఆరోపణలు చేశారు మాజీ ఎంపీ కేశినేని నాని. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకు భూమి కేటాయించడాన్ని తప్పుపట్టారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. సంస్థ ఏర్పాటైన వారాల వ్యవధిలోనే భూమి కేటాయించడం సహేతుకం కాదన్నారు. ఈ సంస్థకు ఎలాంటి అనుభవం లేకపోవడం, భారీ ప్రాజెక్టులు చేసే నేపథ్యం లేకపోవడాన్ని ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఉన్నాడని కేశినేని నాని ఆరోపించారు. బుర్సా సంస్థ డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీష్ కేశినేని నానికి అత్యంత సన్నిహితుడని, కళాశాలలో కలిసి చదువుకున్నారని తెలిపారు. ఆ సంస్థ ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసగించిందనే ఆరోపణలు ఉన్నాయన్నారు. అయితే మాజీ ఎంపీ కేశినేని నాని ఆరోపణలను టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న తప్పుపట్టారు. తనకు ఎంపీ సీటు రాకుండా చిన్ని అడ్డుకున్నారనే ఉద్దేశంతోనే ఆయనపై నాని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కేశినేని చిన్ని ఇంజనీరింగ్ క్లాస్మేట్ కంపెనీకి ల్యాండ్ ఇవ్వకూడదని అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. బుర్సా కంపెనీకి భూముల వ్యవహారంపై పార్టీల మధ్య రాజకీయ యుద్ధం ముదురుతోంది. రాబోయే రోజుల్లో ఈ అంశంపై టీడీపీ వైసీపీ మధ్య పొలిటికల్ ఫైట్ మరింత తీవ్రమయ్యే అవకాశం లేకపోలేదనే చర్చ జరుగుతోంది.